స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఎంపీపీలు, వైఎస్ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, పార్టీ నేతలు హాజరయ్యారు. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో టీడీపీ నేతల బెదిరింపులను లెక్క చేయకుండా నిలబడ్డారు వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు. దౌర్జన్యకాండ, కిడ్నాప్లు, విధ్వంసం చేసినా, అక్రమ కేసులు పెట్టినా నెరవలేదు స్థానిక నేతలు. వైఎస్ఆర్సీపీ విజయం కోసం సహకరించారు ఎంపీటీసీ, జెడ్పీటీసీలు. వీరందరినీ కూడా స్వయంగా కలిసి అభినందించారు వైఎస్ జగన్. ఇదే అంశంపై తాడేపల్లి నుంచి మా కరెస్పాండెంట్ రవీందర్ మరిన్ని అప్డేట్స్ ఇస్తారు. రవీందర్, చెప్పండి. సో ఎలాంటి ప్రలోభాలు, ఎలాంటి బెదిరింపులు, దౌర్జన్య కాండ జరిగింది, కిడ్నాప్ల పర్వం కొనసాగింది, అందరం చూసాం. వీటన్నిటికీ నెరవకుండా నిలబడ్డ అందరినీ కూడా అభినందిస్తున్నట్టుగా తెలుస్తోంది వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఖచ్చితంగా ఏదైతే కిడ్నాప్ల పర్వం చోటు చేసుకుందో అట్లాగే బెదిరింపులు, అక్రమాలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. సో వీటన్నిటిని కూడా ఎదుర్కొని నిలబడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీడీసీలు, జెడ్పీడీసీలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెచ్చుకున్న పరిస్థితి. రాష్ట్రంలో ఇటీవల జరిగినటువంటి జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తుల ఉప ఎన్నికలకు సంబంధించి జరిగినటువంటి అరాచకాలు, అక్రమాలు అన్నింటిని కూడా ఎదుర్కొని నిలబడినటువంటి వైసీపీ స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా వరుస వెంబడి జగన్ వారితో సమావేశం అవుతున్న పరిస్థితి. ఈరోజు 5 జిల్లాలకు సంబంధించి 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యంగా మహిళలు చాలా అద్భుతంగా పనిచేశారంటూ కూడా మెచ్చుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే త్రిప్రాంతకంలో మనం చూసి అక్కడ సృజన అనేటువంటి ఎంపీటీసీ సభ్యురాలని స్థానిక తెలుగుదేశం పార్టీ నేత అత్యంత దారుణంగా, కిరాతకంగా కూడా వ్యవహరించినటువంటి పరిస్థితి. సో వీటన్నిటిని కూడా ఎదుర్కొని ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినటువంటి పరిస్థితులు. సో వీటన్నిటి గురించి కూడా ఆయన ప్రస్తావించారు. అదే కాదు, రామకుప్పం లో జరిగినటువంటి సంఘటన కానీ, ముఖ్యంగా పోలీసులు చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ నేతలకు బంట్రోతులాగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉందంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. సో రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా ఇలాంటి అక్రమాలు ఇవన్నీ కూడా చోటు చేసుకుంటే, కానీ వీటన్నిటి ఎదుర్కొని నిలబడాల్సినటువంటి పరిస్థితి గురించి కూడా జగన్ చాలా స్పష్టంగా తెలియజేశారు. ముఖ్యంగా కష్టకాలంలో అద్భుతంగా పనిచేసినటువంటి మహిళలు కానీ, అట్లాగే పార్టీ క్యాడర్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అభినందిస్తున్నట్టు కూడా జగన్ వారిని మెచ్చుకున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటి వరకు జరిగినటువంటి మొత్తం పరిణామాల గురించి ఇప్పుడు ప్రస్తుతం ఒక్కొక్కరితో కూడా ఆయన స్వయంగా మాట్లాడుతున్నారు. తమ మండలాల్లో జరిగినటువంటి ఇబ్బందులు, ఎదురైనటువంటి అరాచకాలు, వీటన్నిటి గురించి మాట్లాడుతున్నాయి. అట్లాగే పోలీసుల వైపు నుంచి వచ్చినటువంటి బెదిరింపులు, వీటన్నిటి గురించి కూడా స్పష్టంగా వారిని అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా కూడా ఈ సమావేశం కొనసాగుతుంది. మరికొద్దిసేపటి వరకు కూడా ఈ సమావేశం అయితే జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఓకే రవీందర్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.